వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణలో జర్నలిస్ట్ మిత్రుడు శంకర్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాను. ఒక జర్నలిస్ట్ మీద అటువంటి దాడి జరిగి ఉండకూడదు, కారణాలు ఏవైనప్పటికీ. సో అంత రక్తం ఓడేలాగా కొట్టడం కానీ, ఏమైనా గొడవలు లాంటివి ఏమైనా ఉంటే నిజంగా కూర్చొని మాట్లాడుకోవడం, లేదంటే పోలీస్ స్టేషన్లు ఎలాగో ఉన్నాయి, కేసు పెట్టి తద్వారా పరిష్కరించుకోవచ్చు, పెద్ద మనుషులతో కూర్చొని పరిష్కరించుకోవచ్చు. అంతేగాని ఇటువంటి డైరెక్ట్ అటాక్ ని ప్రోత్సహించడం అంత మంచిది కాదు సమాజంలో. ఆఫ్ కోర్స్ అదంతా పెరిగిపోతుందనేది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఒక సాటి జర్నలిస్ట్ మీద అటువంటి దాడి జరగడం అనేది ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వం దీని మీద ఒక ఎంక్వైరీ వేసి ఏం జరిగిందనేది తెలుసుకొని దాని మీద స్పష్టమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి అని పోలీసు వారికి ఆదేశించవలసిందిగా కోరుకుంటున్నాం. భవిష్యత్తులో జర్నలిస్టుల మీద ఎటువంటి దాడులు జరగకుండా ఉండే సమాజం బిల్డ్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. నిన్న రాత్రి 11 గంటల సమయంలోనే, ఇప్పుడు 11:30కో జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగింది. కొంతమంది చాలా విచక్షణ రహితంగా కొట్టారు. నిజంగా వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది, ఏంటి ఎవరు కొట్టారు అసలు, ఇది ఇంతలాగా చాలా బాధపడుతున్నాడే, ఒక నిమిషం నిజంగా భయం కూడా వేసింది ఏమవుతుందో అని. సరే హాస్పిటల్లో చేరడి అయింది, దాని తర్వాత కేసు పెట్టారు, ఇవన్నీ జరిగాయి. ఉదయం లేచి చూసేసరికి ట్విట్టర్ మొత్తం, లేదు ఫేస్బుక్, సోషల్ మీడియా మొత్తం అంతా కూడా మారుమోగిపోతుంది. ఏంటంటే ఇందిరమ్మ రాజ్యంలో అని మొదలుపెట్టినటువంటి కేటీఆర్ గారి ట్వీట్ ఒకటి, ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టుల మీద జరిగినటువంటి ఇది అని చెప్పి ఆయన ట్వీట్ వేశారు. కేటీఆర్ ఫార్మర్ మినిస్టర్ గారు అలా గట్టిగా వేశారండి ట్వీట్ అనేది. మేబీ తీసేసి కూడా ఉండొచ్చేమో. కేటీఆర్ ఫార్మర్ మినిస్టర్ అని మాత్రమే పెట్టారు. కేటీఆర్ బిఆర్ఎస్, ఎస్ ఆయన అఫీషియల్ ఐడి అది కాబట్టి ఒకసారి అక్కడ చెక్ చేద్దాం. ఈ ప్రొఫైల్ కి, మినిస్టర్ ప్రొఫైల్ కి ఎవరు డబ్బులు కడుతున్నారో ఇంకా తెలియదు. అది స్టిల్ దానికి ఇది అనేది ఉంది కాబట్టి కేటీఆర్ రిపోస్టెడ్ ఐ థింక్ హీ డిలీటెడ్ ద ట్వీట్. పొద్దున స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోయాను నేను. ఉందండి, డిలీట్ చేయలేదు. తెలంగాణ అనేటువంటి తెలుగు దినపత్రికలో జర్నలిస్ట్ శంకర్ పై హత్యాయత్నం, ప్రజాపాలనలో పాశవిక దాడి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే అక్కసుతో జర్నలిస్ట్ శంకర్ పై అరాచక ముఖ దాడి, రేవంత్ సర్కారు వైఫల్యాలపై నిత్యం ప్రశ్నిస్తున్న గడం, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాడన్న కోపంతో గుండాలతో దాడి చేయించినట్టుగా అనుమానం, పోలీస్ స్టేషన్ లో శంకర్ పై రివర్స్ కేసు అంటూ వండి వార్చర్. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల పక్షాన ప్రశ్నిస్తే, నిజాలు నిర్భయంగా చెప్తే భౌతిక దాడులు చేస్తారా? ఇది కేటీఆర్ గారు వేసినటువంటి ట్వీట్. జర్నలిస్ట్ సంఘాలు స్పందించాలి, జర్నలిస్ట్ మిత్రులు స్పందించాలి, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. ఇందిరమ్మ రాజ్యంలో అంటే ఇక్కడ డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీని ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అని అంటే బంగారు తెలంగాణలో తొలి వెలుగు రఘు గారి మీద జరిగినటువంటిది, తీన్మార్ మల్లన్న మీద జరిగినటువంటివి, కిడ్నాప్ జరిగినటువంటి గోపి అనేటువంటి జర్నలిస్ట్ కావచ్చు. అలాగే నేను గతంలో ఓపెన్ టాక్ అనే ఛానల్లో పనిచేస్తున్నప్పుడు పోలీసులు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడి నుంచి కనీసం కోర్టుకి తెలపాలి, పక్కన పోలీస్ స్టేషన్ లో వాళ్ళని సబ్మిట్ చేయాలి అనేది కూడా లేకుండా అరెస్ట్ చేసినప్పుడు, శివప్రసాద్ అనే జర్నలిస్ట్ ని అరెస్ట్ చేసినప్పుడు మరి ఎక్కడున్నారు గౌరవ కేటీఆర్ గారు అనే వ్యక్తి? అంతెందుకు, సరే మా జర్నలిస్టులకి ఎలాగో దిక్కులేదు, ఏదో చిన్నవాళ్ళం కాబట్టి పక్కన పెట్టేద్దాం. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని ఆంధ్ర పోలీసులు కరోనా టైంలో పర్మిషన్ లేకుండా వచ్చి కోర్టుకు కూడా చెప్పకుండా వారు చేసినటువంటి ఈ పనులు ఇవన్నీ చూసినప్పుడు, ఎలా కిడ్నాప్ చేశారు, ఎలా తీసుకెళ్లారు, ఎటువంటి కార్యాచరణ వాళ్ళు చేశారు, ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించినప్పుడు పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? అప్పుడు కనిపించలేదా కనీసం కేటీఆర్ కి ఇలా జరిగింది అని? ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగింది అనగానే ఇమ్మీడియట్ గా ఇందిరమ్మ రాజ్యంలో ఇదైపోయిందని ఆయన పెట్టేశారు. ఇక హరీష్ రావు గారు ఆయన వెనకాలే మొత్తం బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా పొద్దు నుంచి ఇదే పట్టుకున్నాయి. అయితే ఇందులో ఫ్యాక్ట్ చెక్ ఏంటి అన్న తర్వాత మీకు ఇంకొక ట్విస్ట్ కూడా చెప్తాను. ఇందులో ఫ్యాక్ట్ చెక్ ఏంటి అని అడిగితే, ఈ జర్నలిస్ట్ శంకర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, జర్నలిస్ట్ మిత్రుడు, ఆయన కార్ డ్రైవర్ నరసింహ పోలీస్ స్టేషన్ లో ఇచ్చినటువంటి కంప్లైంట్ ని పరిశీలిస్తే హైలైటెడ్ పాయింట్ చూసినప్పుడు, 2 లేడీస్ తో రోడ్డు పైన అయిన చిన్న యాక్సిడెంట్ కి గొడవ పడ్డాడు శంకర్. ఆ లోకల్ లేడీస్ వాళ్ళ స్నేహితుల్ని పిలుస్తామంటే, పిలవండి చూద్దామని శంకర్ అన్నాడు. వాళ్ళు నిజంగానే పిలిచారు. 15 మంది వెంటనే వచ్చి శంకర్ అనే అతన్ని కొట్టి వెళ్ళారు.
ఆడపిల్లలతో జరిగినటువంటి ఒక చిన్నపాటి గొడవలో, చాలా చిన్న గొడవలో వాళ్ళు పిలవడం జరిగింది. ఇందులో మొత్తం పోలీస్ స్టేషన్ లో ఇచ్చినటువంటి కంప్లైంట్ తేదీ 23/2/24 మధ్యాహ్నం 1:13 ఇప్పుడు అంత ముందు ఇచ్చినట్టున్నారు. దండిగ చంద్రయ్య, దండిగ నరసింహ సన్ ఆఫ్ దండిగ చంద్రయ్య అంటే వాళ్ళ కార్ డ్రైవర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ లో, ఆఫీస్ నుంచి సోన్స్ నెంబర్ బండిలో బయటకు వస్తుండగా ఒక ఎర్రటి టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి బండికి అడ్డంగా వచ్చాడు. దీంతో నేను బండి స్లో చేయగా వెనకాల వచ్చిన స్కూటీ బండి ఢీ కొట్టింది. బండిలో ఉన్న జర్నలిస్ట్ శంకర్ ఏమైందని కిందకి దిగాడు. అక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిలు బూతులు తిడుతూ దగ్గరకు వచ్చారు. లంకో అనే మాటలు ఉపయోగించారు. ఎందుకు అలా అంటున్నారని అడిగాడు శంకర్. మీరు సడన్ గా బ్రేక్ వేశామని మరోసారి బూతులు తిట్టారు. మా వాళ్ళకు ఫోన్ చేస్తా ఉంటే గట్టిగా అరుస్తూ మాట్లాడారు. పిలవండి, మా ఆఫీస్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలు చూపిద్దాం, ఎవరు తప్పో తెలుస్తుందని శంకర్ మా ఆఫీస్ వైపు చూపించాడు. అంతలోనే ఆ అమ్మాయిలు ఫోన్ చేయడం, సెకండ్ వ్యవధిలో సుమారు 15 మంది వచ్చి శంకర్ పై దాడి జరిపారు, హత్యాయత్నం జరిపారు. దండం పెడతాను, నా తప్పు ఏం లేదు అని చెప్తున్నా ఆకుండా కాలుతో తంతు పిడిగుద్దులు గుద్దారు, రాళ్లతో ముఖంపై మోదారు. ఈ దాడిలో అమ్మాయిలు కూడా పాల్గొన్నారు. నానా బీభత్సం సృష్టించారు. అడ్డంగా వెళ్ళినా వద్దన్న అని వేడుకుంటున్నా నాపై కూడా దాడి చేశారు. వాళ్ళ దెబ్బలు తాళలేక వారి నుంచి తప్పించుకుని ప్రయత్నంలో పక్క వీధిలోకి వెళ్ళాను. ఇదే సందర్భంగా ఈ తతంగం అంతా వీడియో తీస్తున్న నా సహచరుడు శివ వీడియో తీస్తుండగా అతనిపై దాడి చేశారు. లంకో అన్నారు. ఎన్ని బూతులు తిట్టారు. ఇదే సమయంలో శంకర్ దగ్గర ఉన్న 2 ఫోన్లు, ఐఫోన్ 1, వివో V20 Pro కనపడకుండా పోయాయి. అక్కడ సీసీ కెమెరాలు ఈ వీడియోలో రికార్డ్ అయ్యాయి. జనం మమ్మల్ని గమనించి వచ్చారు. ఇట్టి ఘటనలో శివ ఫోన్ ను ధ్వంసం చేశారు. తమ విధేయుడు భవధేయుడు నరసింహ. ఒక సోషల్ మీడియాని నడిపేటువంటి, అంటే మీకు చెప్పాను కదా ఇందాక, ఈ లెటర్ చదివి వినిపించిన తర్వాత మీకు ఇంకో షాకింగ్ చెప్తానని. తెలంగాణలో హైదరాబాద్ లో జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఏంటి సంబంధం? తెలుగుదేశం పార్టీ టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వచ్చేసారు? ఇది వేసింది ఎవరో కాదు, సకల శాఖ మంత్రిగా 140 కోట్ల రూపాయల ఖర్చు చూపించినటువంటి సలహాదారు, అత్యంత కాస్ట్లీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పుత్రరత్నం సజ్జల భార్గవ్ రెడ్డి. ఆయన వేసినటువంటి ట్వీట్, ఇంగ్లీష్, మరి యుఎస్ నుంచి వచ్చినట్టున్నాడు కదా. ఐ కండెమ్ ద హీనియస్ అండ్ అన్ప్రొవోక్డ్ అటాక్ ఆన్ శంకర్ జర్నో బై జేటీడీపీ టెర్రరిస్ట్స్. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇన్ హైదరాబాద్ లాస్ట్ నైట్. టెర్రరిస్ట్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు టెర్రరిస్టులు అంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు. తెలుగుదేశం మిత్రులు అంటే మా జర్నలిస్టులు అందరికీ మిత్రులే కదా, అందుకే అలా అన్నాను. తెలుగుదేశం మిత్రులు కాదు, ఏంటి మీరు టెర్రరిస్టులు అంట? అర్థం కావట్లేదు. అంటే మీది ఏమైనా టెర్రరిస్ట్ ఆఫీసా అక్కడ బంజారా హిల్స్ లో ఉన్నటువంటిది? మీరందరూ టెర్రరిస్ట్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకుంటున్నారు? మరి సజ్జల భార్గవ్ రెడ్డి ఏంటి మిమ్మల్ని టెర్రరిస్ట్ అంటున్నాడు? తెలియట్లా. పైగా ఇక్కడ తీసుకెళ్లి డిస్టర్బింగ్లీ, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ ఆఫ్ సచ్ ఇన్స్టాన్సెస్. Disturbingly, women journalists are being targeted ruthlessly for expressing their opinions on their own platforms. The most recent being is utterly false and while campaign on senior journalist Hasina Garu, Nara Lokesh and Chandrababu Naidu need to take responsibility for this. Do they forget that this is a democracy? The spruce TDP is not political party anymore, but a fundamentalist terrorist organization. సరే, వాళ్ళ కౌంటర్లు వాళ్ళు ఇస్తారు కానీ పాపం సజ్జల భార్గవ రెడ్డి గారికి ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేది గుర్తొచ్చింది కాబట్టి కాస్త నేను దాని మీద మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని నేను భావిస్తున్నాను. మిస్టర్ భార్గవ రెడ్డి, యు సెడ్ దట్ do they forget this is a democracy? Did your party and your leaders forget totally we have a constitution, Indian constitution, and we are living in a democratic country, democratic society? నీకు అంత ఇంగ్లీష్ కూడా వద్దులే చెప్పడానికి. అఫ్ కోర్స్ ఇట్ ఇస్ మై కంప్లీట్ ఒపీనియన్, మై పర్సనల్ ఒపీనియన్. తర్వాత ఏమనుకుంటారు అనుకోమనండి. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నామా, అసలు ప్రజాస్వామ్యం ఉందనేదా అనేది 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని అడిగే స్థాయి మీకుందని అనుకుంటున్నారా? ఎందుకంటే టు కమ్ టు మై జర్నలిస్ట్ ఫ్రాటర్నిటీ, సీనియర్ జర్నలిస్ట్ గురుతుల్యులు అంకబాబు గారిని ఏదో ఒక మెసేజ్ వచ్చింది ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడానికి వేరే గ్రూప్లో ఏదో పోస్ట్ చేశారు అని చెప్పి పీపుల్ అరెస్టెడ్ హిమ్.
ఏమనుకోవాలి? ఎంతమంది జర్నలిస్టుల మీద మొన్నటికి మొన్న మీ సిద్ధం సభలో రాప్తాడులో కృష్ణ అనేటువంటి ఏబిఎన్ జర్నలిస్ట్ ని పిచ్చి కొట్టుడు కొట్టారు మీ వాళ్ళే. అది ప్రజాస్వామ్యమా? జర్నలిస్టుల మీద దాడి ఏమనుకోవాలి? ఏమనుకోవాలి అసలు? ఈనాడు మీద కాట్సాని రాంభూపాల్ రెడ్డి వాళ్ళ అనుచరులు వెళ్ళి దాడి చేశారు అక్కడ కర్నూలులో ఈనాడు ఆఫీస్ మీద. అది ప్రజాస్వామ్యమా? ఎంతమంది జర్నలిస్టుల మీద దాడి చేశారు? ఎన్ని కెమెరాలు విరగొట్టారు? ఎన్ని వాహనాలని ఇది చేశారు? ఎంతమంది మీద కేసులు పెట్టారు? అంటే ప్రశ్నిస్తే కేసులు పెట్టడం మీ దగ్గర. అదే పక్క రాష్ట్రంలో ఏదో జరిగింది, దాన్ని కూడా మనకి అంటే శవాల మీద పేలాలు ఎరుకునే రకాలు అంటారు చూసారా? సామెత ఎందుకు గుర్తొచ్చింది. ఆ రకంగానే ఇది కూడా ఉంది. కొత్తగా అనడానికి ఏం లేదు ఇది. సో ఇలా ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో. జర్నలిస్టుల మిత్రులందరికీ కూడా చెప్పేది ఒకటే, అంటే ఈనాడు చాలా మంది చెప్పారు, పవన్ ఏకపక్షంగా ఏమైనా మాట్లాడుతున్నావేమో ఒకసారి గమనించుకో, అప్పుడప్పుడు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వ్యక్తిగా కూడా నీ మీద ముద్ర పడిపోయే అవకాశం ఉంటుంది, చూసుకో అని చెప్పి చెప్పారు. ఇక్కడ నేను నేర్చుకున్నది, నాకు నేర్పించింది, పార్టీ సిద్ధాంతాలు పార్టీలు నాకు ముఖ్యం కాదు, నాకు సంబంధం లేదు. నాకు అన్ని పార్టీల్లోనూ మిత్రులు ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో మంచి మిత్రులు ఉన్నారు, జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. బీజేపీలో ఇంకా మాట్లాడితే వేలు విడిచిన చుట్టరికాలు కూడా ఉన్నారు. అయినా సరే నా అభిప్రాయం, నాది ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఒక పౌరుడిగా బీజేపీని ఎందుకు నేను వ్యతిరేకిస్తాను అనేది అదొక పాయింట్. తెలుగుదేశం పార్టీలో బంధువులు కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, నా మిత్రులు ఉన్నారు, నా స్నేహితులు, నా సహాధ్యాయులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, లోక్సత్తాలో ఉండేవారు, ఆఖరికి ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, వీటిల్లో కూడా నా బంధువులు మిత్రులు చాలా మంది ఉన్నారు. సో నేను ఒక పార్టీకి చెందిన వాడిని కాదు. ఒక ప్రశ్న ప్రశ్నిస్తున్నాము, ఒక సమస్య లేవనెత్తుతున్నాము అంటే అది ప్రజల పక్షాన వస్తుంది. నేనేమి బిఏ జర్నలిజం చదువుకొని వచ్చి నేను ఈ ఫీల్డ్ లో నేను ఎంటర్ అవ్వలా. ఖచ్చితంగా భగవంతుడు ఇచ్చినటువంటి వరం, నా గొంతు కావచ్చు, నా ధారణా శక్తి కావచ్చు, నా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ. ఎన్నో ఉద్యోగాలు వ్యాపారాలు చేసి ఎక్కడో విసుగు చెంది ఇది కాదు అనుకుంటే అయాచితంగా వచ్చినటువంటి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గత 5-6 ఏళ్లుగా నేను ఈ ఫీల్డ్ లో స్థిరపడిపోయాను. అంతే తప్ప ఒక పార్టీకి నేనేం పనిచేయట్లేదు. అంటే ఇప్పుడు ఏదో సజ్జల భార్గవ రెడ్డిని నేను ఏదో అన్నానో, లేదంటే కేటీఆర్ ని, హరీష్ రావు ఏదో అన్నానో నేను వాళ్ళకి వ్యతిరేకం అని కాదు. నిజాలు చెప్పండి, నిజాలు బయటికి తీయండి. మీరు చేసింది తప్పు అయితే తప్పే అని చెప్తాం, మంచి అయితే మంచినే చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి గొప్పగా నేను చెప్పినట్టు మిగతా వాళ్ళు ఎవరు చెప్పుండరేమో. అంటే ఆయన చేసిన తప్పుల్ని ఎండగట్టడంతో పాటు ఆయన చేసిన మంచి పనుల గురించి. కరోనా టైంలో ఒకనొక డాక్టర్ గారికి కరోనా వచ్చి ఊపిరితిత్తులు మొత్తం ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే ఇమ్మీడియట్ గా అక్కడికక్కడే ఆన్ స్పాట్ ₹1,00,00,000 1,50,00,000 చెక్ ఇష్యూ చేసి ఇమ్మీడియట్ హాస్పిటల్ పంపించి వితిన్ 2 days లో ఆపరేషన్ అయ్యి బయటకు వచ్చేలా చేశారు. ఎందుకంటే ఆయన ఒక డాక్టర్. ఆ డాక్టర్ బతికుంటే ఇంకా కొంతమందిని బతికించగలుగుతాడు, ఎంతో మంది ప్రాణం పోయగలుగుతాడు అని నేను చాలా గొప్పగా చెప్పాను. అట్ ద సేమ్ టైం డాక్టర్ సుధాకర్ ఉదంతంలో చీల్చి చెండాడా. మా కత్తికి 2 వైపులా, అదే మా కలం అనే కత్తికి 2 వైపులా పదునేనండి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. రెండింటిని తీసుకొస్తాం, రెండింటిని ఖచ్చితంగా తీసుకొస్తాం. ఇది ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. ముందుగా నేను ఒక పౌరుణ్ణి, నా రాష్ట్రంలో ఏం జరుగుతోంది అనే దానికి ప్రశ్నించేటువంటి హక్కు నాకు రాజ్యాంగం కల్పించింది. అదే పాయింట్ మీద ఉంటాను తప్ప అనవసరంగా మాట్లాడి పార్టీలని వీటిని మీదేసుకోవడానికి ఏం పార్టీలు మాకేం మహారాజు పోషకులు కాదు, ఇంకోటి కాదు. పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేదాకా అయ్యే ఖర్చు అంతా మా పొట్ట మేము పోసుకోవాలి. అందరిలాగే ఒక ఉద్యోగిని మాత్రమే నేను కూడా, అది గుర్తొస్తుంది. ఆ తర్వాత ఇగో ఈ పార్టీలు, చర్చలు, గాడిదగుడ్డు ఇవన్నీ తర్వాత విషయాలు. అభిమానమే, అది వ్యక్తిగతం, కానీ సమాజం ఇది ముఖ్యం. సో అర్థమైంది అనుకుంటా. ఫ్యాక్ట్ చెక్ లో భాగంగా వచ్చినటువంటి వివరాలతో పాటుగా పర్సనల్ గా నా ఒపీనియన్ చెప్పుకోవాలనుకున్నాను, చెప్పాను. దీని మీద మీ స్పందన ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.